ఈ రోజు మనం బాబా హర్భజన్ సింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన భారత సైన్యంలో ఎందరో సైనికులు ఉన్నారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా ఈ రోజు ఈ వీడియోలో భారత్ చైనా సరిహద్దులో మరణించి 48 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సరిహద్దును కాపాడుతున్న ఒక సైనికుడిని గురించి మాట్లాడుకుందాం. మీకైతే వినడానికి కొంచెం వింతగానే ఉండొచ్చు. అయితే భారత సైన్యంతో పాటు అక్కడి ప్రజలు కూడా ఇదే నమ్మి సుదూర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ సైనికుడు మరణించిన తర్వాత కూడా తన పనిని కొనసాగిస్తున్నాడు. అక్కడ గస్తీ కాస్తున్నాడు. భారత్ చైనా సరిహద్దులోని కఠినమైన ఎత్తులపై భారత సైన్యం ఎప్పుడూ ఆందోళనతో ఉంటుంది. చైనా తెలివిగా వ్యవహరించినప్పటికీ సరిహద్దుల భద్రత గురించి సైనికులు ఎప్పుడూ సందేహిస్తూనే ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఇక్కడ భారత సైన్యానికి ఎవరూ హాని చేయలేరు. ఎందుకంటే వందలాది మంది సైనికులతో పాటు వాళ్ళని కాపాడే ఒక సైనికుడు అక్కడ మోహరించుంటాడు. ఈ సైనికుడు మన కంటికైతే కనిపించడు, కానీ సహాయపడతాడు. అది ఎవరు అనుకుంటున్నారా? అతనే బాబా హర్భజన్ సింగ్. అతను 30 ఆగస్టు 1946న అబూ పాకిస్తాన్లోని గుజ్రాన్వాలాలో జన్మించాడు. ఆర్మీ రికార్డుల ప్రకారం హర్భజన్ సింగ్ 1966లో పంజాబ్ రెజిమెంట్లో సాధారణ సైనికుడిగా చేరాడు. కొంతకాలం తర్వాత అతను నాథూలాలో నియమించబడ్డాడు. టుకులా నుంచి డోంగ్చుయిలాకు గుర్రాల కాన్వాయ్ని తీసుకువెళ్తున్నప్పుడు కాలు జారి లోయలో పడిపోయాడు. దీంతో బలమైన నీటి ప్రవాహానికి వారి మృతదేహాలు కొట్టుకుపోయాయి. ఘటనా స్థలానికి 2 కిలోమీటర్ల దూరం చేరుకున్నాయి. అతని మృతదేహాన్ని కనుగొనడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ రోజు కూడా విపరీతంగా మంచు కురిసింది, కానీ మృతదేహం యొక్క జాడ కనుగొనబడలేదు. హర్భజన్ సింగ్ తన విధిని తప్పించుకోవడానికి పారిపోయాడని సైన్యం భావించింది. కానీ కొంత సమయం తర్వాత ఒక రాత్రి అతను తన స్నేహితుడి కలలోకొచ్చి తన మృతదేహం ఎక్కడ పడి ఉందో తన స్నేహితులకు చెప్పాడు. మరునాడు ఉదయం సైనికులు వెతగ్గా అక్కడ నుంచి హర్భజన్ సింగ్ మృతదేహం మరియు రైఫిల్ లభ్యమయ్యాయి. హర్భజన్ సింగ్ ను పారిపోయిన వ్యక్తిగా పరిగణించడంలో సైన్యం తప్పు చేసిందని తన కలలో చెప్పాడు. అందుకే వాళ్ల తప్పును సరిదిద్దుకుని గౌరవంతో అంత్యక్రియలు జరిపారు. కొంత సమయం గడిచిన తర్వాత హర్భజన్ మళ్లీ తన దళంలో ఒక సైనికుడి కలలో కనిపించి అతని శరీరం పోయిందని, అయితే అతని ఆత్మ ఇంకా డ్యూటీలో ఉందని చెప్పాడు. మొదట్లో ఆ కలని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత తోటి సైనికులతో ఏదో వింతలు జరగడం మొదలయ్యాయి. అయితే హర్భజన్ ఆ వింతల గురించి కలలో ముందుగానే వచ్చి హెచ్చరించేవాడు. దీంతో అతను తన విధిని నిర్వర్తించగలడని అందరూ నమ్మారు. సిక్కింలోని తీవ్రమైన చలిలో కూడా ఏ సైనికుడు పొరపాటున కూడా ఇబ్బంది పడలేదు. హర్భజన్ సింగ్ ఎల్లప్పుడూ తమతో ఉంటాడని సైనికులు భావించారు. తన ఉనికిని భారత సైనికులు మాత్రమే కాకుండా చాలా మంది సైనికులు కూడా దీన్ని విశ్వసించారు. మీ సైనికుల్లో ఒకరు గుర్రంపై ఇక్కడ తిరుగుతున్నారని చైనా సైనికులు భారత అధికారులకు చెప్పారు. ఈ విషయం సీనియర్ అధికారుల వద్దకు వెళ్లడంతో వాళ్లు తమ ఇష్టానుసారంగా విచారణ జరిపి అంగీకరించారు. మంచు తుఫాన్ల మధ్య సైనికులు సరిహద్దులను కాపాడుతున్నప్పుడు వారికి ఎటువంటి కొత్త మనిషి కనిపించలేదు. ఎందుకంటే అది ఆత్మ. సైనికులను కాపాడడంతో హర్భజన్ సింగ్ సైనికులకు బాబా హర్భజన్ సింగ్ అయ్యారు. దీని తర్వాత అదే ఖాళీ బంకర్లో ఒక ఆలయాన్ని నిర్మించారు. స్కై యూనిఫామ్, షూస్, బాబా బెడ్ మరియు ఇతర అవసరమైన వస్తువులన్నీ అక్కడ ఉంచబడ్డాయి. సైన్యం అతనికి డ్యూటీలో ఉన్న సైనికుడి హోదానిచ్చింది. ఈ నియమాలు సైనికులందరికీ వర్తిస్తాయని తెలిపింది. జీతాలు మరియు సెలవుల నుంచి ప్రమోషన్స్ వరకు బాబా ఆలయ బాధ్యతలను సైన్యం తన చేతుల్లోకి తీసుకుంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ప్రతిదీ వారికి అందించడం ప్రారంభించారు. కానీ రాత్రి కాగానే గుడి తలుపులు మూసేస్తారు. ఎందుకంటే అది బాబా డ్యూటీ టైం కాబట్టి బంకర్లోకి ఎవరూ వెళ్లరు. భారతదేశం మరియు చైనా మధ్య జరిగే ప్రతి ఫ్లాగ్ మీటింగ్లో భారత సైన్యం బాబా హర్భజన్ను చేర్చుకునేది. ఆ సమయంలో ఒక ఖాళీ కూర్చుని ఉంచేవాళ్లు. సైనికులకు రైల్లో ప్రత్యేక సీట్లు కేటాయించి సైనికులతో పాటు వారి సామాన్లు కూడా పంపించారు. వారి 2 నెలల సెలవులు ముగిసిన తర్వాత సైనికులను వారి ఊరికి పంపి వారిని తిరిగి సిక్కింకు పంపించేవాళ్లు. ఆ 2 నెలల సెలవుల సమయంలో సరిహద్దు మొత్తం అప్రమత్తమై ఉంటుంది. ఈ సమయంలో సైనికులు బాబా నుంచి ఎటువంటి సహాయం పొందలేరు. 2006లో బాబా పదవీ విరమణ పొందారని, ఆ తర్వాత బాబా ఈ బంకర్లో నివసిస్తూ దేశాన్ని రక్షిస్తున్నారని చెప్తూ ఉంటారు. భారత సైనికులలో బాబా హర్భజన్ సింగ్ కు చాలా గౌరవం ఉంటుంది. వాళ్ళు డ్యూటీకి వెళ్లేటప్పుడు బాబా ఆలయానికి నమస్కరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ జలెప్ నుంచి నాథులా వరకు భారత సరిహద్దులో కాపలా ఉంటారని నమ్ముతారు. అయితే హర్భజన్ జ్ఞాపకార్థం నాథులాలో దోస్త్ స్మృతి స్థల్ నిర్మించబడింది. వీటితో పాటు సిల్క్ రోడ్లో నిర్మించిన పాత బాబా ఆలయం ఒకటి, రెండవది నయీ బాబా మందిర్, అది కూడా నాథులాలోనే ఉంది. ఈ ప్రదేశం డోక్లాంకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కొత్త బాబా ఆలయం డోక్లాం నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు మన దేశ సైనికుడు ప్రాణాలు పోయినా సరే ఆత్మ సైతం కాపలా కాసే దేశభక్తిని చూసాం కదా. మరి అతని దేశభక్తిపై మీ కామెంట్ ఏంటి?